మ్యాథ్స్లో ఇది సెకండ్ క్లాసు. లాస్ట్ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామో క్విక్గా రీక్యాప్ చేద్దాం. ఓకే, సో న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటంటే అన్ని పాజిటివ్ నెంబర్స్ని, ఫ్రాక్షన్స్ లేకుండా ఉండే నెంబర్స్ని న్యాచురల్ నెంబర్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్కి 1, 2, 3, 4 ఇవన్నీ న్యాచురల్ నెంబర్స్ అనమాట. హోల్ నెంబర్స్ అంటే 0 కూడా వీటికి యాడ్ చేస్తే వాటిని హోల్ నెంబర్స్ అంటారు. ఓకే, సో ఇంటీజర్స్ అంటే ఇలా పాజిటివ్ నెంబర్స్తో పాటు ఈ పాజిటివ్ నెంబర్స్ కదా, అంటే వీటిలో ఫ్రాక్షన్స్ ఉండవు మళ్ళీ. ఓకే, జస్ట్ హోల్ నెంబర్గా ఉంటుంది అనమాట. అంటే 1, 2, 3, 4 అట్లా ఉంటాయి నెంబర్స్. ఓకే, వీటితో పాటు నెగిటివ్ నెంబర్స్ కూడా యాడ్ చేస్తే -1, -2, -3 వీటిని ఇంటీజర్స్ అంటారు. సో ఇక రియల్ నెంబర్స్ అనుకుంటే రేషనల్ నెంబర్స్ని, ఇర్రేషనల్ నెంబర్స్ని కలిపి రియల్ నెంబర్స్ అంటారు. రేషనల్ నెంబర్స్ అంటే ఏంటంటే ఏ నెంబర్నైనా కూడా మనం p/q ఫార్మాట్లో రాసామనుకోండి, ఆ నెంబర్ని రేషనల్ నెంబర్ అంటారు. ఇక్కడ p/qలో ఇక్కడ q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, ఎందుకంటే ఈ 0 అయితే నెంబర్ డిఫైన్ చేయలేం కాబట్టి p/q ఫార్ములా ఏదైతే రాస్తామో వాటిని రేషనల్ నెంబర్స్ అంటారు. ఇక్కడ p, q అనేవి న్యాచురల్ నెంబర్స్. ఓకే, న్యాచురల్ నెంబర్స్. సో ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటంటే సో వీటిని p/q ఫార్మాట్లో రాయలేము. సో వీటి యొక్క ఎక్స్పాన్షన్ ఎప్పటికీ ఎండ్ కాకుండా అందులో నాన్ రిపీటివ్గా ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ √2 నెంబర్ తీసుకుంటే 1.4, 1 సో అట్లా వస్తూ పోతూ ఉంటుంది అన్నమాట నెంబర్. అవి రిపిటేషన్లో కూడా ఉండవు ఆ నెంబర్స్. సో ఇలా కంటిన్యూస్గా వెళ్తూ టెర్మినేట్ కాకుండా ఉంటాయి నెంబర్స్ని. వాటిని మనం p/q ఫార్మాట్లో కూడా రాయలేము ఈ నెంబర్స్ని. సో ఆ నెంబర్స్ని మనం ఇర్రేషనల్ నెంబర్స్ అంటారు. ఓకే, సో రియల్ నెంబర్స్ అంటే ఏమంటే టోటల్ రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్ని రియల్ నెంబర్స్ అంటారు. ఓకే, సో ఇవి నేర్చుకున్నాం. ఇంకా ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటంటే పాజిటివ్ నెంబర్స్ అనమాట. సో 0, 2, 4, 6, 8 అంటే అన్ని డివిజిబుల్, 2తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ అన్నిటిని ఈవెన్ నెంబర్స్ అంటారు. వీటిని మనం 2k అనే నెంబర్తో డినోట్ చేసుకోవచ్చు అని చెప్పాను. ఓకే, అలానే ఆడ్ నెంబర్స్ అంటే ఏంటంటే 2k + 1 ఫార్మాట్లో ఉన్న నెంబర్స్ని ఆడ్ నెంబర్స్ అంటారు. అవేంటి 1, 3, 5, 7 అని నేర్చుకున్నాము. ఓకే, ఇక ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటంటే ఏ నెంబర్ అయినా కూడా ఆ నెంబరు ఒకటి మాత్రమే ఫ్యాక్టర్స్గా ఉన్నటువంటి నెంబర్స్ని ప్రైమ్ నెంబర్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 5 తీసుకున్నాం అనుకోండి, 5 దేంతో డివిజన్ అవుతుంది? 1, 5 ఈ రెండు నెంబర్స్ అని మాత్రం డివిజన్ అయ్యి రిమైండర్ 0 వస్తుంది. సో అలాంటి నెంబర్స్ అనేవి మనం ప్రైమ్ నెంబర్స్ అంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 4 తీసుకున్నాం అనుకోండి, 4 వచ్చి 4 1తో పాటు 2 కూడా అవుతుంది కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్ కాదు. ఎగ్జాంపుల్స్ ప్రైమ్ నెంబర్స్ చూసుకుంటే 1 ప్రైమ్ నెంబరు, 2 ప్రైమ్ నెంబరు, 3 ప్రైమ్ నెంబరు, 5 ప్రైమ్ నెంబరు, 7 తర్వాత 8 కాదు, ఎందుకంటే 2 తోటే వెళ్తుంది, 4 తోటే వెళ్తుంది కాబట్టి 8 కాదు. ఓకే, అలా 9 కాదు, 10 కాదు, మళ్ళీ 11 ప్రైమ్ నెంబర్. సో ఇవి ప్రైమ్ నెంబర్స్. సో ఇవి లాస్ట్ క్లాస్లో ఫస్ట్ థియరం నేర్చుకుందాం. ఓకే, ఈ థియరం ఏంటంటే దీన్ని ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అంటారు. ఓకే, సో ఈ థియరం ఏం చెప్తుందంటే ఏ కాంపోజిట్ నెంబర్నైనా కూడా మనము ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్గా రాసుకోవచ్చు అని చెప్తుంది. ఓకే, ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ అనమాట. అంటే ప్రైమ్ నెంబర్స్గా చేసుకోవచ్చు. ఆర్డర్ తేడా ఉండొచ్చు, అటు ఇటుగా రాసుకోవచ్చు. అంటే మనం ఆ ప్రైమ్ నెంబర్ మల్టిప్లై చేసే ఆర్డర్ని మార్చుకోవచ్చు, కానీ అది మాత్రం యూనిక్గా ఉంటుంది. అటు ఇటు ఉన్నా కూడా నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొంచెం ఎగ్జాంపుల్ చెప్తే అర్థమవుతుంది. అసలు కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి చూద్దాం. కాంపోజిట్ నెంబర్ అంటే ప్రైమ్ నెంబర్కి ఆపోజిట్ నెంబర్ని కాంపోజిట్ నెంబర్ అంటారు. అంటే అర్థం ఏంటంటే వీటికి ఒకటి ఆ నెంబరు ఫ్యాక్టర్స్తో పాటు ఇంకొక నెంబరు మినిమం ఇంకొక నెంబరు ఫ్యాక్టర్గా ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్కి 4 అనే నెంబర్ తీసుకున్నాం అనుకోండి, వీటి ఫ్యాక్టర్స్ ఏంటి? 1తో డివైడ్ అవుతుంది 4, 1 4s are 4, రైట్. 2తో డివైడ్ అవుతుంది 2 2s are 4, 4తో డివైడ్ అవుతుంది 4 1s are 4. ఓకే, సో 1, 4 మాత్రం ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని ప్రైమ్ నెంబర్స్ అంటారు. ఈ రెండింటితో పాటు ఇంకొక నెంబర్ కూడా దానికి ఫ్యాక్టర్గా ఉంటే దాన్ని కంపోజిట్ నెంబర్ అంటారు. సో ఎనీ కంపోజిట్ నెంబర్ మనము 2 అంటే 2 5 లేక 10 ఓకే సమ్ ప్రైమ్ నెంబర్స్ ప్రోడక్ట్గా మనం డినోట్ చేయొచ్చు అని చెప్పారు. ఓకే, సో ఇప్పుడు 4 తీసుకోండి ఒక కంపోజిట్ నెంబరు. దీన్ని ఎలా డినోట్ చేయొచ్చు? 2 × 2 అని డినోట్ చేయొచ్చు కదా. ఓకే, సో ఇక్కడ 2 అనేది ఒక ప్రైమ్ నెంబరు, 2 అనేది ఒక ప్రైమ్ నెంబర్. అంటే ప్రోడక్ట్ ఆఫ్ ది 2 ప్రైమ్ నెంబర్స్గా మనం డినోట్ చేయగలిగాం అనమాట ఈ ఒక కంపోజిట్ నెంబర్ని. ఇంకొకటి తీసుకుందాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్కి మనం ఒక 24 తీసుకున్నాం అనుకోండి. ఓకే, దీన్ని ఎలా డినోట్ చేయొచ్చు? ఓకే, 24ని 2తో డివైడ్ చేసాం అనుకోండి, 2 1s are 2 2s are. ఓకే, మళ్ళీ 2 6s are 12, రైట్. ఓకే, నెక్స్ట్ 2 తీసుకుంటే 2 3s are. ఓకే,
సో 24ని ఎలా డినోట్ చేయొచ్చు అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3. ఓకే, సో వీటి ఆర్డర్ని ఎలా అయినా పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్కి 3 ముందు పెట్టుకొని 2 ఇంటూ 2 ఇంటూ 2 రాసుకోవచ్చు, 3 మధ్యలో పెట్టుకోవచ్చు. సో ఈ ఆర్డర్ ఎలా ఉన్నా కూడాను ఈ నెంబర్స్ మాత్రం యూనిక్గా ఉంటాయి. 24 ఒక కంపోజిట్ నెంబర్కి ఈ వచ్చే రిజల్ట్ యూనిక్గా ఉంటుందన్నమాట. అంటే ఇంకొక కాంబినేషన్ మనం రాయలేం, ఒకటే కాంబినేషన్ రాయగలుగుతాం. ఓకే, ఈ ఆర్డర్ చేంజ్ అవుతుంది కానీ ఆ కాంబినేషన్ మాత్రం ఒకటేగా ఉంటుందన్నమాట. ఓకే, సో ఇదే ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. చూడండి మళ్ళీ ఒకసారి చెప్తాను. ఎవ్రీ కంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ 2 ప్రైమ్ నెంబర్స్. ఓకే, అంటే దిస్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూనిక్గా ఉంటుంది చెప్పాను కదా. అంటే ఇంకొక కాంబినేషన్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్గా రాయలేం, ఇదే ప్రోడక్ట్స్గా రాయగలుగుతాం అనమాట. అర్థమైందే. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఆర్డర్ ఇన్ విచ్ ది ప్రైమ్ ఫ్యాక్టర్స్ అక్కర్స్. ఓకే, ఆర్డర్ మారిపోయి ఉండొచ్చు. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్కి 246 నెంబర్కి మనం ప్రోడక్ట్ ఆఫ్ ది ప్రైమ్ రాద్దాం అనుకోండి. జస్ట్ 246 ఇక్కడ రాసుకోండి. ఓకే, దాన్ని ఫస్ట్ మనం 2తో డివైడ్ అవుతుంది కదా, 2తో డివైడ్ చేయండి. 2 1s are 2, 2 2s are 3, 2 3s are. ఓకే, 123 వచ్చింది. 123 దేంతో డివైడ్ అవుతుంది? 3తో డివైడ్ అవుతుంది చూడండి. ఓకే, సో 4 1 రైట్. 41 దేంతో డివైడ్ అవుతుంది? డివైడ్ అవుతుంది అది ఎంతనా? ఐ డోంట్ థింక్ ఇట్ డివైడ్. సో 41 దేంతో డివైడ్ అవుతుంది కాబట్టి 41s are 40. ఓకే, సో 246 రాసుకోవచ్చు, 2 ఇంటూ 3 ఇంటూ 41గా రాసుకోవచ్చు. సో ఈ ప్రైమ్ నెంబర్ ఖచ్చితంగా 41 ప్రైమ్ నెంబర్. దీని ఫ్యాక్టర్స్ ఏమి ఉండవు అనమాట ఇక. ఓకే, సో ఈ విధంగా మనము ఒక కంపోజిట్ నెంబర్ని ప్రోడక్ట్ ఆఫ్ ది ప్రైమ్ నెంబర్స్గా రాసుకోవచ్చు. అవి యూనిక్గా ఉంటుంది. దాని ఆర్డర్ చేంజ్ చేసుకున్నా కూడా పర్వాలేదు. ఓకే, హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఓకే, సో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? ఇప్పుడు మనకి 2 నెంబర్స్ ఉన్నాయనుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ 2 నెంబర్స్ రాస్తున్నాను. ఓకే, ర్యాండమ్గా రాస్తున్నాను. ఓకే, సో 2 8 అన్నాను అనుకోండి. సో ఇవి 2 నెంబర్స్. ఇక్కడ ఏం పెడుతున్నాడు? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఈ రెండింటి నుంచి కామన్ తీయాలనుకోండి. కామన్ తీస్తే ఎంత వస్తుంది అనుకుంటే అర్థమైపోతుంది సింపుల్గా. దాన్ని హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటారు. ఈ రెండింటిని కామన్ అని తీసుకోవచ్చు. సో 2 కామన్ తీసాం అనుకోండి, ఇక్కడే మిగులుతుంది 2 1s are 1, ఇక్కడే మిగులుతుంది 2 4s are 8 అని మిగులుతుంది. ఓకే, సో 2 మాత్రం కామన్ తీసుకోవచ్చు. సో దీనికి అప్పుడు హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏమవుతుందంటే 2 అవుతుంది అనమాట. ఓకే, ఇదే 2,8కి లీస్ట్ కామన్ మల్టిప్లేయర్ అనుకోండి. అంటే అర్థం ఏంటంటే ఒక నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ చేత ఈ 2 డివైడ్ అవుతాయి అన్నమాట. ఓకే, అది ఎంత అని కనుక్కోవాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్కి 8 అనే నెంబర్ ఉందనుకోండి. 2 4s are 8. ఓకే, 8 1s are 8. ఓకే, 2 పోతుంది అనమాట. ఈ మల్టిప్లేయరు ఈ 2తోటే డివిజన్ అవుతుంది. ఏదేంతోటే? ఓకే, 2 తోటే 4 పెట్టుకుంటే 2 తోటే 8 వస్తుంది, 8 తోటి 8 1s are 8 వస్తుంది. ఓకే, అర్థమైంది. ఇప్పుడు 16 తీసుకుంటే కూడా అవుతుంది. ఎట్లాగా? 2 8s are 16, అలానే 8 2s are 16 అవుతుంది. కాకపోతే ఇది హైయెస్ట్ అవుతుంది, లీస్ట్ కామన్ మల్టిప్లేయర్ అనమాట. ఇది ఎందుకంటే ఏ తక్కువ నెంబర్ తీసుకున్నా 2 తోట మల్టిప్లై అవుతుందో లేదా చెక్ చేయండి. 7 తీసుకున్నాం అనుకోండి, 2 తోటే మల్టిప్లై అవ్వదు. ఓకే, సో 7 వర్కౌట్ అవ్వదు. ఓకే, అలానే 6 తీసుకున్నాం అనుకోండి, 2 తోటి మల్టిప్లై అవుతుంది. 2 3s are 6 రైట్. కాకపోతే 8తో చూసుకున్నాం అనుకోండి, 6 మల్టిప్లై అవుతుందా? అవ్వదు, రేషియోస్ వస్తాయి కదా. సో అలానే తక్కువ నెంబర్ 5 తీసుకున్నాం అనుకోండి. సో 2 తోటే అవ్వదు, 8 తోటే అవ్వదు. సో 8 కంటే లోపల ఏ నెంబర్ తోటి 8 అవ్వదు కాబట్టి సో మినిమం 8 తీసుకున్నాం అనుకోండి, 2 తోటే అవుతుంది. 2 4s are 8, 8 1s are 8. ఓకే, సో ఇంకొకసారి చెప్తాను చూడండి. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే మనం హైయెస్ట్గా ఎంత కామన్ తీయచ్చు 2 నెంబర్స్లో నుంచి అని అర్థం. ఓకే, అలానే లీస్ట్ కామన్ మల్టిప్లయర్ అంటే ఓకే, ఒక నెంబరు ఈ ఇచ్చినటువంటి ఆ 2 నెంబర్స్ తోటి మల్టిప్లై అవ్వాలి. ఓకే, అది లీస్ట్గా ఎంత నెంబర్ అనేది లీస్ట్ కామన్ మల్టిప్లయర్ అన్నమాట. ఓకే,
ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2, 7 తీసుకున్నారు అనుకోండి. ఓకే, ఈ రెండుతోటి మల్టిప్లై మినిమం నెంబర్ ఎంత ఉంది? సో ఫర్ ఎగ్జాంపుల్ 14 తీసుకున్నారు అనుకోండి. 2 7s are 14, 7 2s are 14. ఓకే, సో 14 తర్వాత 28 కూడా అవుతుంది కావాలంటే చూడండి. ఓకే, 28 కూడా అవుతుంది. కాకపోతే మినిమం ఇది లీస్ట్ మల్టిప్లైయర్ వచ్చి 14 అవుతుంది. ఓకే, 10 తీసుకున్నారు అనుకోండి, 2తో అవుతుంది, 7తో అవ్వదు. 7 తీసుకున్నారు అనుకోండి, 7 ఏమో అవుతుంది, కాకపోతే 2 అవ్వదు. సో ఓకే, కామన్ ఫ్యాక్టర్ అంటే కామన్ ఎంత ఇస్తారు? 2కి 7కి కామన్ ఎంత తీసుకోవచ్చు చెప్పండి. రెండింటి మధ్య ఏమైనా ఉందే కామన్? ఏం లేదు కదా. సో 1 అన్నమాట, అంతే. ఓకే, 1 తప్ప ఇంకేం లేదు ఈ రెండింటికి కామన్. సో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ వచ్చి వీటికి 1 అవుతుంది, అంతే. 6, 20. ఓకే, సో ఈ రెండు నెంబర్స్కి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, లీస్ట్ కామన్ మల్టిప్లైయర్ ఎలా అనుకుంటారు? నార్మల్గా మీరు ఎలా అనుకుంటారు? మీ రెండు నుంచి కామన్ మ్యాక్సిమం ఎలా తీసుకోవచ్చు అనేది ఎలా అనుకోవచ్చు అంటే చెప్తాను చూడండి. 6, 20ని ఇలా రాస్తారు. రాసి ఏ నెంబర్తో డివైడ్ అవుతుందో డివైడ్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 2 చూద్దాం. స్టార్టింగ్ 2తో చేస్తే 2 3s are 6, 2 10s are 20 కదా. ఓకే, సో ఈ రెండింటికి ఏదన్నా మళ్ళీ కామన్గా మనము చేయొచ్చా? ఈ రెండింటికి కామన్గా ఇంకేది మీరు చేయలేం కదా కామన్గాను. సో అప్పుడే అవుతుందంటే 2 మాత్రమే అవుతుంది అనమాట. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ వచ్చి ఈ రెండింటికి 2 అవుతుంది. సో 2 అనేది HCF అవుతుంది, అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఓకే, సో ఇప్పుడు లీస్ట్ కామన్ మల్టిప్లైయర్ ఎలా అనుకుంటారంటే దీన్ని ఇంకా కంటిన్యూషన్ చేస్తాను అనమాట. 3, సో ఇక్కడ 3 once పోతుంది, 10 పోదు కాబట్టి అలానే రాసేస్తారనమాట. ఓకే, సో ఇక్కడ కూడా 10 రాసేస్తే వన్స్, ఈ 10s వచ్చి 1 సార్ పోతుంది కాబట్టి 1 రాస్తారు. ఓకే, సో ఇక్కడ 1 1 వచ్చేంత వరకు చేసుకుంటూ వెళ్తాం అనమాట ప్రక్రియ. అప్పుడు లీస్ట్ కామన్ మల్టిప్లైయర్ ఏమవుతుందంటే 2 × 3 × 10 అవుతుంది. ఎంత అవుతుంది? సో 60 అవుతుంది అనమాట. సో ఈ రెండింటితోటి డివైడ్ అయ్యే మినిమం నెంబర్ వచ్చి 60 అనమాట. సో ఇది 60 అనేది లీస్ట్ కామన్ మల్టిప్లైయర్ అయింది, 2 అనేది హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అయింది కదా. ఓకే, ఇప్పుడు ఏం చెప్తున్నానంటే నేను ఇదే దాన్ని మనం ప్రైమ్ నెంబర్స్ అదే ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ ఉంది కదా. ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ ఏం చెప్తుంది? దాన్ని ఉపయోగించి మనం ఈ ఎల్సిఎంని హెచ్సిఎఫ్ని కనుక్కోవచ్చు. సో అది ఎలాగో చూద్దాం ఇప్పుడు. ఫర్ 6 నెంబర్కి ప్రోడక్ట్ ఆఫ్ ది ప్రైమ్ నెంబర్స్గా రాయండి 6ని. సో 6 నెంబర్ రాసుకోవాలంటే ఫస్ట్ 2తో వెళ్తాం. 2 3s are 1, 2 3s are 6, 3 1s are 1. ఓకే, 2 × 3గా రాసుకోవచ్చు, అంటే ప్రోడక్ట్ ఆఫ్ ది ప్రైమ్ నెంబర్స్గా రాసాం 6ని. అలానే 20ని కూడా ప్రోడక్ట్ ఆఫ్ ది ప్రైమ్ నెంబర్స్గా రాయండి, 20 రాస్తాం చూడండి. 2తో పోతుంది కదా, 2 10s are 20. అలానే మళ్ళీ 2తో పోతుంది, 2 5s are 10, 5 1s are. ఓకే, అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు? 2 × 5. ఓకే, సో ఇక మనం చూస్తుంటేనే అర్థమవుతుంది ఈ రెండింటికి కామన్గా ఎంత ఉన్నాయి. ఓకే, ఓకే, ఈ రెండింటి కామన్గా ఉన్నాయి చూడండి. సో ఈ రెండింటి కామన్గా ఒక 2 ఉంది, ఇక్కడ ఒక 2 ఉంది. ఓకే, సో దీన్ని బట్టి మనం డైరెక్ట్గా హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 2 అని రాసేసుకోవచ్చు. సో ఈ జస్ట్ మళ్ళీ ఈ చూసింది ఎక్స్పాండ్ చేసిన తర్వాత మనం ఈ రెండింటిని చూసేసి ఈ రెండింటిలో ఏది కామన్గా ఉందో చూసుకుంటాం. ఇక్కడ 2 కామన్గా ఉంది, తర్వాత ఇంకేం లేదు. ఓకే, సో దీన్ని హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ వచ్చి 2 అయిపోతుంది అనమాట. అలానే లీస్ట్ కామన్ మల్టిప్లైయర్ ఎలా వస్తుందంటే ఈ రెండింటి కామన్గా ఉన్నదానికి 2 times రాయకూడదు అనమాట, ఒక్క టైం రాయాలి. ఓకే, ఈ 2 కామన్గా ఉన్నాయి, 2 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది కదా. సో కామన్గా ఉన్నది మాత్రం 1 time రాసి మిగతా మొత్తం రాసేస్తాను అనమాట. ఇక్కడ 3 2 5 ఉంది కదా, సో 3 2 5 రాసేస్తాను అనమాట. ఓకే, సో 3 2 5 రాసేస్తే మనకు లీస్ట్ కామన్ మల్టిప్లైయర్ వస్తుంది. ఈ మల్టిప్లై చేస్తే మనకు 60 వస్తుంది. ఓకే, సో లీస్ట్ కామన్ మల్టిప్లైయర్ ఎలా అనుకుంటాము అంటే ఈ రెండిట్లో కామన్గా ఉన్నది మాత్రం 1 time రాస్తాము, మిగిలిన నెంబర్స్ మొత్తం మల్టిప్లై చేసేస్తాము అనమాట. అంటే 3 2 5 అని రాసేస్తాము. అట్లా రాస్తే లీస్ట్ కామన్ మల్టిప్లైయర్ వస్తుంది. ఓకే, సో అలా ఎందుకు వస్తుంది క్లియర్గా అర్థమవుతుంది చూస్తుంటే. ఎందుకంటే సో ఇది 2తో పోతుంది, ఇది 2తో పోతుంది, మల్టిప్లై అవుతుంది కదా. అంటే 2 తోటి 6 పోతుంది, 2 తోటి 20 పోతుంది. 2 దాంతో పోతున్నప్పుడు 2 times మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు, ఒకసారి రాసుకుంటే చాలు. సో ఇప్పుడు మీరు ప్రైమ్ అర్థమెటిక్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ వాడి ఎలా
ఎల్సిఎం కనుక్కోవచ్చు, హెచ్సిఎఫ్ కనుక్కోవచ్చు, చూడవచ్చు. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఓకే, సో 5005 ఈ నెంబర్ని ప్రోడక్ట్ ఆఫ్ ది ప్రైమ్ నెంబర్స్గా ఎలా రాయొచ్చు చూద్దాం. ఓకే, సో ఏదైనా ప్రోడక్ట్గా ప్రైమ్ నెంబర్స్ రాయడానికి మనం ఏదైనా డివిజన్ చేస్తాం. ఇది 5 తోటి డివిజన్లో అవుతుంది కదా. సో 5 తోటి డివిజన్ చేద్దాం ఫస్ట్. 5 1s are 5, 0 0 1. ఓకే, సో తర్వాత దేంతో డివిజన్ అవుతుంది, ఇది ఎలా తెలుసుకునేది? సో ఫస్ట్ మనం 2 తోటి అవ్వదు. 2 తోటి అవ్వాలంటే ఇంటి నెంబర్ 2 కానీ 4 కానీ ఉండాలి. ఓకే, 3తో డివిజన్ అవ్వాలి అంటే మీకు సింపుల్ చెప్తాను. నేను వీటిని అన్నింటిని సమ్ చేసాం అనుకోండి, మొత్తం సమ్ చేసింది 3తో డివిజన్ అయితే ఆ నెంబర్ కూడా 3తో డివిజన్ అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ సమ్ చేశారు, 1 + 0 + 0 + 1 ఎంత 2 కదా. సో ఇది 3తో కూడా డివిజన్ అవ్వదు. సో నెక్స్ట్ 4తో డివిజన్ అవుతుందని చూస్తాం. ఓకే, 4 తోటి ఏ నెంబర్ తీసుకున్నా కూడా ఎండ్ నెంబర్ 1 అని రాదు. ఫర్ ఎగ్జాంపుల్ 4th టేబుల్లో వస్తుంది 1, 4 1s are 4, 8, ఓకే 12. ఏ నెంబర్ కూడా 1 అనేది రాదు అసలు. యాక్చువల్గా 5 అయితే రాదు. 5తో డివిజన్ అవ్వాలంటే 0 కానీ 5 కానీ ఎండ్ నెంబర్గా ఉండాలి, గుర్తుపెట్టి. ఎండ్ నెంబర్ 5 కానీ 0 కానీ ఉంటే అది 5తో డివిజిబుల్ అవుతుంది. రిమెంబర్ దట్, సింపుల్. ఎండ్ నెంబర్ ఫస్ట్ నేను చెప్తానండి. 2తో డివిజిబుల్ అవ్వాలి అంటే ఎండ్ నెంబర్ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ అట్లా ఉంటుంది అనమాట నెంబర్స్. ఓకే, అంటే ఎండ్ నెంబర్స్ ఎట్లా ఉంటాయి, 0 కానీ ఉంటే అది 2తో డివిజిబుల్ అవుతుంది. ఓకే, 3తో డివిజిబుల్ అవ్వాలంటే వాటి సమ్ చేస్తాను అనమాట. వాటిని అన్ని కూడిన తర్వాత కూడిన నెంబర్ వచ్చి 3తో కూడినటువంటి సమ్ వచ్చి 3తో డివిజిబుల్ అయితే అది 3తో డివిజన్ అవుతుంది. 4తో అవ్వాలనుకోండి. ఓకే, సో మీకు అన్నట్టుగా 4 8 12 అవి వస్తాయి ఎండ్ నెంబర్స్. 4 8 2 ఇంకేం వస్తాయి, 6 అట్లా వస్తాయి ఎండ్ నెంబర్స్. 5తో అనుకోండి. ఓకే, 5 కానీ 0 కానీ ఎండ్ నెంబర్గా ఉంటేనే 5తో డివిజిబుల్ అవుతుంది. ఓకే, సో ఇది ఉంది. 7 వస్తుంది యాక్చువల్గా. ఓకే, 7తో ట్రై చేద్దాం, చూద్దాం. ఓకే, అవుతుందో లేదో చూద్దాం 7 తోటి. ఓకే, 7 1s are 7, 3 వస్తుంది కదా. సో 30. ఓకే, సో 7 4s are 28. ఓకే, 2 వస్తుంది కదా 1. ఓకే, సో 7 3s are 21. పర్ఫెక్ట్. ఓకే, సో 143 × 7 వచ్చి 1001. ఓకే, 7 1s are 7, 3 వచ్చింది 30 వచ్చింది. 7 4s are 28, పోతే 2 వచ్చింది 21. 7 3s are 21. రైట్, పర్ఫెక్ట్. 7తో పోయింది. నెక్స్ట్ వాట్ నెంబర్ ఇట్ గోస్. సో ఇది 3తో ఆల్రెడీ పోదు, ఎందుకంటే సమ్ చేసాం కదా 7. ఆల్రెడీ ఇదే పోలేదు కదా 3తో, ఇంక ఇది కూడా పోదు. సో మనం అన్ని నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్ చెక్ చేసుకుంటూ వచ్చాం. 1 2 3 5. ఓకే, నెక్స్ట్ 7తో చెక్ చేసుకుని 7తో చేసాం. సో ఇది మళ్ళీ ఇంకా 7తో పోదు. ఓకే, 7తో పోదు ఇక. ఓకే, నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి, 8 కాదు, 9 కాదు, 10 కాదు, 11. సో 11తో పోతుందా లేదా చూడాలి. ఓకే, సో 11తో ట్రై చేద్దాం. 11 1s are 11. ఓకే, సో 11 1s are 11 అంటే 14లో 11 పోతే ఎంత, 33. వావ్, సూపర్. 11 3s are 33. సూపర్. సో 11తో పోయింది. ఓకే, సో 11 × 33, 33 1s are 33. ఓకే, ఇలా మొత్తం రాసేసుకున్నాం. అంటే 5005ని ప్రోడక్ట్ ఆఫ్ ది ప్రైమ్ నెంబర్స్ ఎలా రాసుకోవచ్చు, 5 × 7 × 11 × 13గా రాసుకోవచ్చు. ఓకే, సో వీటన్నిటిని మల్టిప్లై చేస్తే మనకి 5005 అని వస్తుంది అన్నమాట. ఓకే, మీరు ఇది చేసేటప్పుడు క్లియర్గాను ఎక్కడి నుంచి ప్రైమ్ నెంబర్స్తో చెక్ చేసుకుంటూ రావాలి. ఈ డివిజన్ చేసేది ఫస్ట్ 2తో ట్రై చేయండి. ఓకే, తర్వాత 3తో ట్రై చేయండి. ఓకే, తర్వాత 5తో ట్రై చేయండి. తర్వాత 7తో ట్రై చేయండి. తర్వాత ప్రైమ్ నెంబర్ ఏంటి, 8 ప్రైమ్ కాదు, 9 ప్రైమ్ కాదు, 10 ప్రైమ్ కాదు, 11 తర్వాత ఎంతో ట్రై చేస్తారు, 13తో ట్రై చేస్తారు. ఓకే, సో ఇక్కడ వరకు చూడండి. మోస్ట్లీ మీకు ఇక్కడతోనే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. ఓకే, 13 తర్వాత ఏంటి ప్రైమ్ నెంబర్, 14 కాదు, 15 కాదు, 16 కాదు, 17 ఈజ్ ద ప్రైమ్. ఓకే,
మనం ఇప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ ది ప్రైమ్ నెంబర్స్ రాసాం 5005ని. ఓకే, 12, 15, 21 ఈ 3 నెంబర్స్కి ఎల్సిఎము, హెచ్సిఎఫ్, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, లీస్ట్ కామన్ మల్టిప్లైయర్ కనుక్కుందాం. ఓకే, సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ వాడి కనుక్కోమని చెప్పాడు అనమాట. సో ఈ 3 నెంబర్స్కి లీస్ట్ కామన్ మల్టిప్లైయరు, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కనుక్కోవాలి. సో మెథడ్ వచ్చి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కనుక్కోవాలి. ఓకే, సో ఫస్ట్ 12 అనే నెంబర్కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. ఎలా చేస్తారు? 12 నెంబర్ తీసుకుంటారు, 2, 6, 12. ఓకే, ఇది ఇంకా 2తో పోతుంది, 2 × 3, 6. ఓకే, సో దీన్ని 12 ఎలా రాసుకోవచ్చు? 2 × 2 × 3గా రాసుకోవచ్చు. ఓకే, సో 2 × 2 × 3 అంటే ఏంటి? 2² × 3 కదా. ఓకే, ఇలా కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ 15. సో అదే 15 కొట్టి చేయండి. సో 2తో పోతుంది, 15 పోదు. ఓకే, నెక్స్ట్ 3తో పోతుంది, 3 5s are 15, 5 1s are 5. ఓకే, సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? 3 × 5గా రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ 21 కూడా చేయండి అలానే. 3తో పోతుంది, ఇటు సమ్ 3తో పోతుంది, 2 + 1 ఎంత? 3 3తో పోతుంది కాబట్టి 21 కూడా 3తో పోతుంది. 3 7s are 21, 7 1s are 21. ఓకే, సో 21 నెంబర్ని ఎలా రాసుకోవచ్చు? 3 × 7గా రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు సింపుల్గా హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కావాలంటే ఎలా కనుక్కోవచ్చు చూడండి. ఓకే, వీటి మూడిట్లో ఎంత కామన్గా ఉంది చూడండి. ఏది కామన్గా ఉంది? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. 3 కామన్గా ఉండేది 3. ఓకే, 3 మాత్రమే కామన్గా ఉంది. సో 3 అనేది హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అవుతుంది అనమాట. ఎంత కామన్గా ఉంటే దాన్ని రాసేస్తే దాన్ని హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటారు. ఓకే, నెక్స్ట్ లీస్ట్ కామన్ మల్టిప్లైయర్ కావాలనుకుంటే ఇలా కామన్గా ఉన్నది ఒక్కసారి రాస్తాము మల్టిప్లై, తర్వాత మిగిలిన నెంబర్స్ అనేది రాస్తాను. మిగిలిన నెంబర్స్ ఎంత? 2² అంటే 4 కదా. 2² అంటే 2 × 2, ఇట్స్ ఓకే 4. ఇది 5. ఓకే, × 7 ఇక్కడ. ఓకే, సో ఇవన్నీ మల్టిప్లై చేశారనుకోండి ఎంత వస్తుంది? 6, 12, 60 × 7 420. రైట్, ఈ ఎల్సిఎంని ఇంకో విధంగా కూడా కనుక్కోవచ్చు. ఎలానో చూద్దాం. హెచ్సిఎఫ్ అంటే చెప్పాను కదా, కామన్గా ఉన్న చూసుకోవాలి 3 నుంచి, అది రాసేసేయాలి. ఎల్సిఎం ఎలా రాస్తామంటే కామన్గా ఉన్నది మాత్రం రాసి ఒకసారి రాసి మిగతా మొత్తం మిగిలిన నెంబర్స్ అన్నీ రాయదు ఒక మెథడ్. ఇంకొక మెథడ్ ఎలా రాసుకోవచ్చు అని చెప్తాను చూడండి. హైయెస్ట్ పవర్స్ ఇవన్నీ రాసుకుంటూ వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 ఉంది, ఇంకెక్కడ లేదు కదా 2, ఇది ఖచ్చితంగా 2² రాయాలి. ఇంకెక్కడ లేదు కదా 2² × ఇక్కడ 3 ఉంది, ఇక్కడ కూడా 3 ఉంది, ఇక్కడ కూడా 3 ఉంది. ఈ 3లో హైయెస్ట్ పవర్ ఎంత? 3నే కదా. ఒకవేళ ఇక్కడ 3² ఉండింది అనుకో, 3² రాసుకోవాలి. ఇక్కడ 3³ ఉండింది అనుకో, మ్యాక్సిమం 3³ రాసుకోవాలి. ఓకే, సో 3లో కూడా మ్యాక్సిమం పవర్ 3నే కాబట్టి 3 రాసుకోవాలి. ఓకే, సో 5 నెక్స్ట్ 5 ఒక దగ్గరే ఉంది కాబట్టి ఒక 5 రాసుకోవాలి. ఇంటూ ఒక 7 ఉంది కాబట్టి ఒక 7 రాసుకోవాలి. సో ఇది ఒకటే కదా. ఓకే, సో ఇలా రాసుకున్నా కూడా మీకు సేమ్ 420 వస్తుంది. ఓకే, మీకు ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. 2 నెంబర్స్ అనుకోండి, 2 నెంబర్స్ వచ్చి 2 నెంబర్స్ రాస్తాను చూడండి ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్కి 26, 91 ఈ నెంబర్స్కి ఎల్సిఎం, హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. ఓకే, సో 2 నెంబర్స్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇఫ్ యూ మల్టిప్లై దిస్ 2 నెంబర్స్ 26 × 91, ఓకే, దట్స్ మస్ట్ బి ఈక్వల్ టు ఎల్సిఎం × హెచ్సిఎఫ్ అవుతుందన్నమాట. ఓకే, ఇందాక కూడా మనం ఇంతకు ముందు చెప్పిన ఎగ్జాంపుల్ కూడా మనం చూసాం, అది ఎలాగో చూపిస్తాను చూడండి మీకు. ఈ 2 నెంబర్స్ 3 నెంబర్స్ ఎగ్జాంపుల్ కదా, 2 నెంబర్ ఎగ్జాంపుల్ లేదా మన దగ్గర. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 నెంబర్స్ చూడండి, 2 × 3 ఉంది కదా, ఇక్కడ 2 × 2 × 5 ఉంది కదా. హెచ్సిఎఫ్ ఏమైంది? ఒక 2 అయింది. ఎల్సిఎం అంటే ఏంది? ఒక 2 మాత్రం రాసుకున్నాము. నెక్స్ట్ వచ్చి 3 × 2 × 5 అని చేసాం కదా. ఓకే,
సో మనము ఇప్పుడు ఈ 6x20 అంటే అర్థం ఏంటి? ఓకే, 6x20 రాస్తున్నాం అంటే అర్థం ఏంటి? ఇక 2x3 రాసుకోవాలి, ఇంటూ ఈ 2x2x5గా రాసుకోవాలి కదా, 2x2x5గా రాసుకుంటాం. ఓకే, అదే కదా టోటల్ నెంబర్ అంటే. 6 బదులు 2x3గా రాసుకున్నాం, 20ని 2x2x5గా రాసుకున్నాం. ఇప్పుడు టోటల్ మల్టిప్లికేషన్లో చూసుకుంటే మనము ఈ యొక్క ఒక 2ని ఇక్కడ ఇలా ఉంచేసేసి మిగతా మల్టిప్లికేషన్ మొత్తం బ్రాకెట్ అన్నీ రాసాం అనుకోండి, 3x2x5గా రాసాం అనుకోండి. ఓకే, సో ఎల్సిఎం చూసుకుంటే కూడా చూడండి అదే ఉంటుంది, 2x3x2x5 ఉంటుంది. సో దీన్ని ఎల్సిఎంగా రాసుకోవచ్చు, దీన్ని హెచ్సిఎఫ్గా రాసుకోవచ్చు. ఓకే, సో 2 నెంబర్స్ ఎప్పుడైనా చేసినప్పుడు హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం అనేది ఆ నెంబర్ యొక్క మల్టిప్లికేషన్కి ఈక్వల్గా ఉంటుంది. ఓకే, సో దీంతో మనం కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకే, 2 నెంబర్స్ అయినప్పుడు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ అవుతుంది అనమాట. ఓకే, సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ద్వారా వీటి యొక్క ఎల్సిఎం హెచ్సిఎఫ్ కనుక్కుందాం. ఫస్ట్ 26కి నెంబర్స్ రాద్దాం. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 26 రాయాలంటే ఫస్ట్ మనం 2తో స్టార్ట్ చేస్తాం. చెప్పాను కదా, 2తో స్టార్ట్ చేస్తాం. 2 1s 2 3s. ఇంకేదైనా అవుతుందో 13 ప్రైమ్ నెంబర్ కాబట్టి ఇంక దేనితోనో పోదనమాట అది. ఓకే, సో 26 ఎలా రాసుకోవచ్చు, 2x13గా రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ 91 రాద్దాం. ఓకే, సో 91 దేంతో పోతుంది? ఫస్ట్ 2తో పోదు, ఎందుకంటే ఎండ్ 2 కానీ 4 కానీ 6 కానీ 0 కానీ లేదు, పోదు. 3తో పోవాలంటే ఏం చెప్పాను, 9 1 కూడితే ఎంత 10 వస్తుంది. 10 వచ్చి 3తో పోతుందా? పోదు, కాబట్టి 3తో కూడా పోదు. 4తో పోదు. ఓకే, 5తో పోదు. 5తో పోవాలంటే 0 కానీ 5 కానీ ఉండాలి ఎట్ ది ఎండ్లో. ఓకే, సో 5తో పోదు. నెక్స్ట్ 6 చూడకూడదు. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 7 చూడాలి. 7తో ట్రై చేసి చూద్దాం. ఓకే, 7 1s 7 పోతే 2, 7 3s 91. 7తో పోయింది. ఓకే, సో అగైన్ 13 ఈజ్ అ ప్రైమ్ నెంబర్ కాబట్టి ఇది ఎంతో పోదు. సో 91 ఎలా రాసుకోవచ్చు? 7x13గా రాసుకోవచ్చు. రైట్, సో ఫస్ట్ మనం హెచ్సిఎఫ్ కనుక్కుందాం, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఈ రెండింటి కామన్గా ఎంత ఉంది? రెండింటికి 13. ఓకే, 13 అనేది హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అనమాట. ఈ రెండింటి కామన్ తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ లీస్ట్ కామన్ మల్టిప్లయర్ అంటే ఎట్లా చేయాలని చెప్పాను, ఇలా 13 ఉన్నప్పుడు ఒక 13 రాయమని చెప్పాను. రెండింటికి నేను 7x2 అని రాస్తే లీస్ట్ కామన్ మల్టిప్లయర్ వస్తుంది. అదెంత? అది 13 2s 26, 26 into 7 అంటే సో అరౌండ్ 182. ఓకే, ఇప్పుడు నేను చెప్తున్నాను ఈ నెంబర్ యొక్క మల్టిప్లికేషన్ హెచ్సిఎఫ్కి ఎల్సిఎంకి ఈక్వల్ అనమాట. సో 26 into 91 ఈక్వల్ టు హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం అనేది ప్రూవ్ చేయాలి. ఓకే, సో 26 into 91 అంటే ఎంత? ఫస్ట్ 1తో చేస్తాం కదా, సో 26. 9తో చేస్తే సో 2366 మల్టిప్లై చేస్తే 2366. సో హెచ్సిఎఫ్ ఎంత ఇక్కడ? 13. ఓకే, ఎల్సిఎం ఎంత? 182. ఓకే, ఇఫ్ మల్టిప్లై చేసినా కూడా మీకు 2366 వస్తుంది నెంబర్. ఓకే, మనం 2 నెంబర్స్ ఉన్నప్పుడు మాత్రమే 2 నెంబర్స్ యొక్క ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ని ఆ నెంబర్ యొక్క మల్టిప్లికేషన్ తోటి ఈక్వల్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అది 3 నెంబర్స్ ఉన్నప్పుడు వర్కౌట్ అవ్వదు. ఓకే, ఓన్లీ 2 నెంబర్స్కి మాత్రమే ఇది వర్క్ అవుతుంది ఈ విధంగా. ఓకే, సో మీకు ఏదైనా ఇంకా ఎల్సిఎం హెచ్సిఎఫ్ మీద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మీద ఈ క్వశ్చన్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో రాయండి. మీకు ఎటువంటి చిన్న డౌట్ అనేది చిన్నది పెద్దది అనేది ఉంటుంది అన్నమాట. ఓకే, అది ఎంతదైనా కూడా మీరు ఎలాంటి చిన్న ప్రశ్న అయినా కూడాను మీరు రాయండి. నేను మీకు రిప్లైలో ఇస్తాను, లేకపోతే షార్ట్ ద్వారా కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అది క్లియర్గా అర్థం కావడం అనేది ఇంపార్టెంట్. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో మనము ఇర్రేషనల్ నెంబర్ ప్రూఫ్స్ ఉంటాయి, అవి నేర్చుకుందాం. ఓకే, అంటే √2 ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయాలి, √5 అనేది ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయాలి. అవన్నీ నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. ఓకే.